ప్రేక్షకులందరూ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొండల సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. ఏప్రిల్ మాసంలో మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉంటుంది? మనం చూసుకున్నాం అనుకోండి, ఏప్రిల్ మంత్లో శ్రీరామనవమి, హనుమత్ జయంతి, అక్షయ తృతీయ, మూడు ముఖ్యమైన పండుగలు, అద్భుతమైన పండుగలు ఉన్నాయి. చైత్ర వైశాఖ మాసాలు అద్భుతమైన మాసాలు. ఇందులో మనకి విగ్రహ ప్రతిష్టలు, ప్రాణ ప్రతిష్టలు, అక్కడ నుంచి జాతరలు, ఈ పండగలు, పెళ్ళిళ్ళు, ఉపనయనాలు అద్భుతమైన మాసాలు అని చెప్పుకోవాలి. అందులో వైశాఖ మాసం విష్ణుమూర్తికి పరమ పవిత్రమైన మాసం అని చెప్పుకుంటాం అనమాట. ఇట్లాంటి ఈ మాసంలో మనం పర్టికులర్గా చైత్ర మాసం కింద ప్యారలల్గా వస్తుంది. చూస్తే ఇందులో మేషరాశి వాళ్ళకి కనుక చూసుకుంటే ఇందులో ఉన్న గ్రహస్థితి వీళ్ళకి ఈ పండగలకి ఎలా చేసుకుంటే వీళ్ళకున్న దోషాలన్నీ పోతాయి కూడా వివరిస్తూ ముందుకు మనం వెళ్దాం. ఇందులో మనకి మేషరాశి కనుక చూసుకుంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా మనకి మేషరాశిలో ఉంటాయి. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లా, లీ, లు, ఏ, లా, లో, ఆ అక్షరాలంతా కూడా మనకి ఈ మేషరాశిలో ఉంటాయి. అయితే మనకి గ్రహస్థితిని ఎక్కడెక్కడ ప్లానెట్స్ ఉన్నాయి మనం చూసుకుంటే సూర్యుడు సంచారం మేషంలో, బుధ శుక్రుడు మీనరాశిలోను, కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం సూర్యుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల స్థాన నాశనం, అంటే ఉద్యోగంలో చేంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అది కూడా స్ట్రెస్ఫుల్గా ఉంటుందని మనం గమనించుకోవాలి. కుజుడు వల్ల రిపప్రియం, శత్రువుల పైన వీళ్ళకి విజయం ఉంటుంది. బుధుని వల్ల పరాభవం, అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుని వల్ల ధనం, రావాల్సిన ధనం ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ధనం వీళ్ళకి రావాలి అనుకుంటే ఆ ధనం వీళ్ళకి ఎక్కువగా రాకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. మనం చూసుకుంటే మేషరాశి వాళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంది రిజల్ట్ అని మనం చెప్పుకోవచ్చు. గురువు వల్ల కూడా ధనం రాకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. మనం డీటెయిల్ కనుక చూసుకుంటే శుక్రుడికి ఫస్ట్ హౌస్లో ఉండి 7th హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఇది మంచి పొజిషన్ కాదు అని మనం చెప్తారు. మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే దేహార్తి సత్వం, సంతాపకాలతిక్రమణ భోజనం, బంధుమిత్ర సుహృద్వేష, చంద్రరాశి గతో సూర్యో అని చెప్తారు. అంటే దేహాతి శరీరం నందు బాధగా ఉండటం, మనసులో సంకోచము, అకాలంగా భోజనం చేయటం, బంధుమిత్రులతోటి తర్వాత మిత్రులతోటి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధన నష్టము అని కూడా చెప్తారు. అంతేకాకుండా 7th హౌస్లో ఉండటం వల్ల, దృష్టి ఉండటం వల్ల మనకేం చెప్తారంటే ఫిజికల్గా హెల్త్ రావటం, హెల్త్ బాగోలేకపోవటం, తర్వాత భార్య మధ్య గొడవలు రావటం, పార్ట్నర్స్ మధ్య గొడవలు రావటం, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంతేకాకుండా కుజుడు వీళ్ళకి 4వ ఇంట్లో ఉండి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తుంటారు అనమాట. ఒక రకంగా మంచి చేస్తారు. ఏ విధంగా అంటే 11th హౌస్ని చూడటం వల్ల ధనలాభము, సంతోషము, ఆరోగ్యము, ఇష్టసిద్ధి అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళకి 7th హౌస్లో ఉండటం వల్ల బంధువులతో గొడవలు, భార్యతో మాట పట్టింపులు, అనారోగ్యం వచ్చే గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఐ డిసీజెస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత 4వ ఇంట్లో ఉండటం వల్ల ఏమని చెప్తారంటే భాగ్యము తగ్గుట, క్రూర బుద్ధి, బంధువులతో గొడవలు, ఆరోగ్య భంగం, బంధువుల వల్ల చిరాకులు జరుగుతుంటే మిత్ర ద్రోహం, మిత్రులు వీళ్ళని ద్వేషిస్తారు, అంటే నమ్మక ద్రోహం చేస్తారు. స్థాన భ్రంశం, ఇది చాలా ఇంపార్టెంట్. జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ జాబ్లో స్ట్రెస్ ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రాశిలోనే సూర్యుడు ఉండటం వల్ల ఇది మంచి పొజిషన్ కాదని మనం తెలుసుకోవాలి. దాంతోపాటు కుజుడు కూడాను కొంచెం ఇబ్బంది పెట్టే స్థితిలో ఉన్నారు కాబట్టి కొంచెం గమనించాలి. శుక్రుడు అగైన్ వీళ్ళకి అంత మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తూ ఉన్నారండి. ఇది కూడా అంత మంచి పొజిషన్ కాదు. 6వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే శత్రుపీడాం, ఓకే, చోరబాధ, చతిక్లేశో, మహద్భయం, కృషి రవ్యాది విఘ్నం స్యా, ద్వాదశ స్థానగే భృగో అని చెప్తారు. అంటే శత్రువుల పీడ, తర్వాత చోర భయము, క్లేశ, మహద్భయం, అద్భుతమైన భయం అంతా వీళ్ళకి ఉంటూ ఉంటుంది అనమాట. ఇవన్నీ శుక్రుడు వీళ్ళకి 12వ ఇంట్లో ఉండటం వల్ల శుక్రుడు ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. దానితో పాటు వీళ్ళకి కొంచెము డిసీజెస్ వస్తాయి, అంటే బాడీలో చెప్పుకొని ప్లేసుల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంచెం హెల్త్ విషయంలో కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది, కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే మనం ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి కొంచెము మేజర్ గ్రహాలు కానీ ఏరే గ్రహాలు ఏది కూడా కొంచెం అనుకూలంగా లేదు కాబట్టి అందులో వీళ్ళకి ఏలినాటి శని జరుగుతూ ఉంటుంది. మనకు ఒక మాట చెప్తారండి, గుడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అన్నట్లు ఈ పండగ వచ్చిన వేళ, పండగలు కూడా వచ్చిన తర్వాత వీళ్ళకి ఈ పండగ ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. అందులో కొంచెం ప్లానెట్స్ సరిగా లేవు.
అందులోని ఈ రాశి వాళ్ళకి షష్ఠగ్రహ కూటమి 12వ స్థానంలో జరిగిందండి. చాలా వీళ్ళ చుట్టూ ఏందేందో అవుతుంది, వీళ్ళకి అర్థం కాదు. నాకు ఫోన్ కాల్స్ వస్తాయి, ఏం అర్థం కావట్లేదండి, భయంగా ఉందండి, ఏదో జరుగుతుందండి, ఏదో సెన్స్ అవుతున్నా కానీ అదేంటో అర్థం కావట్లేదని మీరు చెప్పండి. కానీ నాకు ఎక్కువగా విపరీతం కాల్స్ వచ్చిన వాళ్ళు కన్య రాశి, సింహరాశి, మేషరాశి, వీళ్ళు ఎక్కువ ఉన్నారండి. పాపం ఈ 3 అందులోనూ మీన, మేష, కన్య, సింహరాశుల వాళ్ళు చాలా ఎక్కువగా నాకు ఫోన్ కాల్ వచ్చి అందులో వీళ్ళు కూడా ఎక్కువ. రీసెంట్గా చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి. మా అబ్బాయి ఫారిన్లో ఉన్నాడండి, మరి ఏలినాడ్స్ అని అంటున్నారు, ఎట్లా ఉంటుంది, లేదంటే మేము చాలా కష్టపడి ఒక 10 ఏళ్ళు ఒక మంచి పొజిషన్కి వచ్చామండి, రాంగ్ ఉంటుందా, మా అమ్మాయి కొత్తగా పెళ్ళైంది, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు, మరి అందులోనే మీరు ఫోన్లో 12 నిమిషాలు వీడియో ఒకటి చేశారు ఏలినాడు శని గురించి మేషరాశికుందని, మాకు భయం వేస్తుందండి, ఏంటండి ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ ఇండివిజువల్ జాతకం కూడా చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. గోచారం మనకు ఒక 30-40% మాత్రమే ఇంపాక్ట్ ఉంటుంది. ఇండివిజువల్ వాళ్ళ దశ బాగుండి వర్షఫలం బాగుండి ఈ యొక్క ఇంపాక్ట్ చాలా తగ్గుతూ ఉంటుంది. అందుకని ఈ రాశి వాళ్ళు పర్టికులర్గా మంచి జ్యోతిష్కులను అప్రోచించి 1-2 సార్లు హారోస్కోప్ అనాలిసిస్ చేసుకొని ప్రికాషన్స్ తీసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే డోంట్ సీ ద కన్సల్టేషన్ ఛార్జెస్. లైఫ్ ఇంపార్టెంట్ కదా. జాబ్ ఉంటే ఆ జాబ్లో ఇన్ని డబ్బులే సంపాదించు, జాబ్ పోతే ఇంకేం చేస్తాడు. ఇట్లా లక్షలు ఖర్చు పెట్టుకొని సంవత్సరాలు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని భార్యాభర్తల సఖ్యత లేకుండా ఈ కోట్లకు పోయి అయిపోయి అటు సంసారం పోయి మనశ్శాంతి పోయి పెళ్లికైన ఖర్చులు పోయి. అందుకని ముందుగానే 1-2 సార్లు హారోస్కోప్లు చూపించుకొని దోషాలు ఏమైనా ఉన్నాయా, 1 ఒపీనియన్, 2nd ఒపీనియన్, 3rd ఒపీనియన్ తీసుకోండి. నమ్మకం లేకపోతే తీసుకొని మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి టెక్నికల్ అసాస్ చేసుకొని వాళ్ళు కనుక్కొని గూగుల్లో ఎత్తికి. నిన్న చాలా మందికి అదే చెప్తా, డోంట్ బిలీవ్, కాలసర్ప దోషం ఉందని నేను చెప్తేందుకు నమ్మాలి, మీకు కూడా తెలుసుకోవాలి కదా. గూగుల్ చేసుకోండి, ఇది కేతు ఎక్కడుంటే ఇక్కడ ఉంటే ఇది ఏంటి రిజల్ట్, లగ్నం ఏది, లగ్నం నుంచి ఏ హౌస్లో ఉన్నారు, ఇవన్నీ చూసుకొని టెక్నికల్ అర్థం చేసుకొని మన మహర్షులన్నీ క్లీన్గా చెప్పారు, వాటి మీనింగ్ తెలుసుకొని 1-2 సార్లు రీసెర్చ్ చేసి చక్కగా మంచి పరిహారాలు కూడాను. వాటికి స్టాండర్డ్స్ ఉన్నాయండి, అట్లా పడితే అట్లా చేసేది కాదు. మనకి స్క్రిప్చర్స్లో ప్రాపర్ స్టాండర్డ్స్కి ఏ విధంగా చేస్తే రిజల్ట్ అని ఉంటుంది, ఆ విధంగా చేస్తే రిజల్ట్ ఉంటుంది. అట్లా నీళ్ళు భక్తిగా ఉండాలి, చేసేవాళ్ళు సరిగా చేయాలి, ఇంత చేస్తే రిజల్ట్ ఉంటుంది. ఒక few thousands కన్సల్టేషన్ గురించి, few lakhs గురించి, హోమాల గురించి వెనకడిగితే పోతూ ఉంటాయి. అందుకని చాలా మందికి చాలా రాంగ్ నోషన్ కూడా ఉంటుంది. ఓకే, గుడికి వెళ్ళడానికి దారి ఖర్చులకు డబ్బులు అవుతాయి, పెట్రోల్ ఖర్చులు అయితే గుడికి ఏమి వెళ్తాం, మోక్షం ఏమొస్తుంది చెప్పండి, ఇట్లా వాళ్ళు కూడా ఉన్నారు. అంటే బాగలేదంటారు, సరే గుడికి వెళ్ళాలంటే మాకు ఫైనాన్స్కి ఇబ్బంది అంటారు, ఇంకేం చేస్తామండి, అంతేనే కదా. అందుకని చెప్పేసి మంచి అక్కడ దాకా పోకూడదండి లైఫ్. ముందుగానే సెన్స్ అయ్యి ఎక్కడో తేడాగా ఉందని ముందుగానే యాంటిసిపేట్ చేసి ఉగాది రాశి ఫలాలన్నీ తెలుసుకొని ఇక బాగలేదు కాబట్టి ఏం చేయాలి, డబ్బులంతా అయిపోయి లాస్ అంతా వచ్చి అప్పులంతా పోయి క్రైసిస్లో పడి అప్పుడు ఏదైనా పరిహారం చెప్తే ఇప్పుడు డబ్బులు లేవంటే ఎట్లా. ముందుగానే ఇవన్నీ తెలుసుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటే లైఫ్ ప్లానెడ్గా ఉంటే బాగుంటుంది. గురుగారు, ఏ నక్షత్రాలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ రాశిలో? నక్షత్రం కనుక చూసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి మృత్యు, భయము, నాశనము, కలహము, నాశనము చూపిస్తుంది. ఒక రకంగా వీళ్ళకి సౌఖ్యంగా ఉంటారు ఓవరాల్గా, కానీ చాలా బాగలేదు, డిస్టర్బ్డ్గా ఉంది, మిమ్మల్ని ఇప్పటిదాకా చెప్పుకున్నాము. తర్వాత భరణి నక్షత్రం వాళ్ళకి మృత్యు, భయము, కలహము నెగిటివ్గా ఉన్నాయి, పాజిటివ్గా క్షేమము, తర్వాత సౌఖ్యము ఉన్నాయి. తర్వాత కృతికా నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉన్నారు, సౌఖ్యంగా ఉన్నారు, లాభప్రదంగా ఉంది, మృత్యు, భయము, పరవాసము చూపిస్తోంది. అందుకని చెప్పేసి ఈ నక్షత్రం వాళ్ళు చాలా ఎర్లీగా సెన్స్ అయ్యి 1-2 సార్లు చక్కగా హారోస్కోప్ చూపించుకొని 1-2 సార్లు పరిహారాలు చేసుకొని లైఫ్ అనేది హ్యాపీగా బ్లిస్ఫుల్గా ఉండాల్సిన టైం వచ్చేసింది. గ్రహస్థితి అనుకూలంగా లేదు, కానీ గ్రహస్థితి ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే సత్ప్రవర్తన కలిగి, దైవచింతన కలిగి, ఓకే, గురువులు మాటలేని, పెద్దవాళ్ళ మాటలేని వెళ్తూ ఉంటే, ఓకే, టూ స్మార్ట్గా లేకుండా, అంటే గ్రహస్థితి అంతగా బాధ పెట్టవండి, మన నడవడికను బట్టే ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోవాలి. నాకు పెద్దవాళ్ళు చెప్పిన మాటను దయ్యం అంటే లేదు, ఆస్ట్రాలజీ అసలు నమ్మకం లేదు, వీళ్ళంతా అది నేను ఇష్టం వచ్చిన వెళ్తాను, నా ఇష్ట ప్రకారం ఉంటానంటే అది జరిగా కూడా అట్లా జరుగుతుంది. ఇర్రివర్సిబుల్ అనమాట. డ్యామేజ్ జరుగుతుంది, కంట్రోల్ చేసుకోవచ్చు, ఇది సేఫ్. అసలు డ్యామేజ్ జరుగుతుంది ఎక్కడ ఉంటా మనకి తెలియదు, పోయిందా అక్కడ దాకా పోకుండా బాధలు ఉంటాయి ఖచ్చితంగా. అవి కంట్రోలబుల్లో, ఒక సేఫ్లో, ఒక లిమిటెడ్లో, బేరబుల్ సిచ్యువేషన్లో పెట్టుకొని చక్కగా ముందుకెళ్ళిపోవాలని చెప్పేసి మేషరాశి వాళ్ళకి ఈ పండగలు 3 పండగలు మనకు అదృష్టం కొద్ది దొరికినాయి. ఈ మేషరాశి వాళ్ళకి అదృష్టం కొద్ది 3 పండగలు వచ్చినాయి. ఒకటి శ్రీరామనవమి, జాబ్లో ప్రాబ్లం ఉన్నా
తర్వాత హైయర్ లెవెల్ పొజిషన్స్ రావాలన్నా, భార్యాభర్త మధ్యలో గొడవలు ఉన్న, డైవర్స్ కేసులు దాకా పోయినా, తర్వాత అన్యోన్యత లేకపోయినా, ఒక పండగ 1,00,000 సమస్యలకు సొల్యూషన్ అనేది శ్రీరామ రక్ష స్తోత్రం లాగా శ్రీరామ రక్ష స్తోత్రం చదువుకొని చక్కగా శ్రీరామ పండుగని భక్తి శ్రద్ధలుగా చేసుకొని ఆ దోషాలని పోగొట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. రెండోది, ఏలినాడికి సంబంధించిన దోషాలు ఈ రాశి వాళ్ళకి పట్టుకుంటుంది కాబట్టి హనుమత్ జయంతి, హనుమాన్ నామం, హనుమాన్ చాలీసా చదివే టైం వీళ్ళకి వచ్చేసింది. అది ఖచ్చితంగా ఈ పండగ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే. ధనం మూలం ఇదని జగత్. ఓకే, ఐశ్వర్యం లేకపోతే పెద్ద పెద్ద మునులకి యోగులు కూడా దరిద్రులైపోతారండి. అంత సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి వైకుంఠం వదిలేసి పొట్ల పడి ఉన్నారు. కానీ లక్ష్మి ఉండాలి ప్రతి ఒక్కరికి. అవును కదండి, ఉదయం లెగిస్తే కావాల్సింది లక్ష్మే కదా. అందుకని లక్ష్మీదేవిని అవమానించకూడదు. లక్ష్మీదేవి లేకపోతే ఏమీ లేదు. అందుకని చెప్పి మన అదృష్టం కొంది ఈ మంత్లో మనకి అక్షయ తృతీయ వస్తుంది కాబట్టి క్షయం లేకుండా వీళ్ళింటి నిండా ఈ పర్టికులర్గా ఈ మేషరాశి వాళ్ళ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉండాలి, భోగభార్యకాలు ఉండాలి, చక్కగా ఉండాలని ఎవరికైనా గనక సెన్స్ అవుతున్నారు ముందుగానే అనుకుంటే వీళ్ళు ఖచ్చితంగా విశేషంగా కుబేర పాశుపత అభిషేకాన్ని చేసుకోవటం, దానితో పాటు ధనం వీళ్ళింట్లో నిలవ ఉండటానికి, శీఘ్ర ధన ప్రాప్తికి, విశేష లక్ష్మీ అమ్మవారి మహాలక్ష్మి సంపుటీకరణ చేసిన మంత్రాలతో హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ చేస్తే చక్కగా వాళ్ళ ఇంట్లో అమ్మవారు చేసుకొని ఉంటుంది. వాళ్ళకి రాబోయే ప్రమాదాల నుంచి చక్కగా మనం నివారించుకోవచ్చు. మేషరాశి వారికి ఓవరాల్గా ఈ నెలంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.